హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. ఎక్స్ట్రా నేను మధ్యాహ్నం నా ల్యాబ్ వర్క్ అవగొట్టుకొని నేను మహేష్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే నేను లంచ్ చేసేసాను. ఇంకా విజయ్ అన్న, నరేంద్ర అన్నయ్య మేమందరం కలిసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసరికి రివర్ బై అండి. ఇందులో మనం 2000 కడితే పర్ పర్సన్ లోపలికి అలౌ చేస్తారు. ఆ తర్వాత మేము ఆన్ ది వేలో టీ తాగటం కోసం ఆగి టీ తాగాము. టీ చాలా బాగుంది. టీ తాగిన తర్వాత వాటర్ తాగకూడదంట, నాకు తెలియదు. మీరెవరో వాటర్ తాగకండి టీ తాగిన తర్వాత. ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాము. ధవళేశ్వరం బ్యారేజ్ ఎక్కాము. ఇదిగోండి ఇలా ధవళేశ్వరం బ్యారేజ్ దిగాక ఇక్కడ బాగుంది ప్లేస్ అని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ మేము స్నానం చేయబోతున్నాము. చూడండి ఎడారిలాగా ఎంత బాగుందో. అక్కడ మహేష్ అన్నయ్య నుంచున్నాడు, విజయ్ అన్న కింద కూర్చున్నాడు. మేము కూడా వెళ్తున్నాము వాళ్ళ దగ్గరికి స్నానం చేయడానికి. ఇప్పుడు దిగుతాము. ఇదిగోండి మహేష్ అన్నయ్య, విజయ్ అన్నయ్య దిగిపోయారు. కూల్గా స్నానం చేస్తున్నారు. నేను దిగుతాను ఇప్పుడు. ఇంకా అలా అక్కడ అయ్యేసరికి చీకటి పడిపోయింది. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. దారిలో విజయ్ అన్నయ్యకి మైగ్రేన్, తలపోటు వచ్చేస్తుందని చెప్పి క్లినిక్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించాము. ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత నేను మహేష్ అన్నయ్య ఇంటికి వచ్చాను. ప్రాజెక్ట్ రేసి అనగనగా ఒక రాజు ఆ సినిమా మేము చూసాము కొంచెము. తర్వాత నచ్చలేదని చెప్పి తీసేసి ఇంకా ఎలాగో 9 అయిపోతుందని చెప్పి నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను.